అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే నేను ఈ వీడియోలో ఒక నర్సరీ స్టూడెంట్కి ఇచ్చే బుక్స్ షేర్ చేసుకుందాం అనుకున్నా. రీసెంట్గా మా పాపని నర్సరీలో జాయిన్ చేసామన్నమాట. షీఈస్ 4 years old. సో తన కోసం అని చెప్పి ఏ బుక్స్ ఇచ్చారు అనేది నేను షేర్ చేసుకుందాం అనుకున్నా. ఇది ఎందుకు అంటే జస్ట్ ఈ ఏజ్ గ్యాప్ అంటే ఈ ఏజ్ ఉన్న పిల్లలకి కొంచెం యూస్ఫుల్ అవుతుంది కదా పేరెంట్స్కి అని చెప్పి నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే 4 rule బుక్ ఇచ్చారు అండ్ దాని తర్వాత 4 lines బుక్స్ ఉంటాయి కదా, అవి వాళ్ళకి నీట్గా రైటింగ్ కొంచెం బాగా రావడానికి, బికాజ్ వాళ్ళకి ఇంకా పెన్సిల్తో ఎలా రాయాలి ఏంటి అని ఐడియా ఉండదు కాబట్టి. అండ్ దాని తర్వాత ఇదైతే ఒక స్కూల్కి డిఫరెంట్ ఉంటుంది అనమాట. రైమ్స్, ఆల్ఫాబెట్స్, నెంబర్స్ ఇలా డిఫరెంట్ ఉంటాయి. ఫస్ట్ అయితే వీళ్ళకి ఒక కార్డ్స్ ఇచ్చారనమాట, కొన్ని ఆల్ఫాబెట్ కార్డ్స్ అండ్ దానికి రిలేట్ అయిన కొన్ని నెంబర్స్ లైక్ A for apple, B for ball అలా ఉంటాయి కదా. అవి జస్ట్ వాళ్ళకి ఏంటి అంటే ఆడుకోవడానికి బాగుండేలాగా, లైక్ వాళ్ళు ఇంకా గేమింగ్ జోన్లోనే ఉంటారు కాబట్టి దానికి రిలేటెడ్గా ఇది ఇచ్చారు. దాని తర్వాత యాక్టివిటీ బుక్స్ ఇచ్చారనమాట. 3 యాక్టివిటీ బుక్స్ ఇచ్చారు. యాక్టివిటీ బుక్స్ అంటే ఏం కాదు, జస్ట్ ఆల్ఫాబెట్స్ దాన్ని మనం అసెండింగ్ డిసెండింగ్లో వేసి ఇవ్వడం లేదా మిస్సింగ్ లెటర్స్లో ఇవ్వడం అలా చేసి ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక యాక్టివిటీస్ ఏంటి అంటే డ్రాయింగ్. వాళ్ళు ఇచ్చిన కలర్స్లో ఇచ్చి డ్రాయింగ్ చేయడం, లేదు అంటే కౌంట్ చేసి ఆ నెంబర్స్ అక్కడ వేయడం, ఇలా పెయింటింగ్, ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇలాంటివి. అండ్ నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి అంటే ఇది అసెస్మెంట్ అంట, రిపోర్ట్ కార్డు. అండ్ దాని తర్వాత గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్. మా ఏజ్లో ఇవేవీ లేవు, ఇప్పుడు వచ్చేసాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి కోర్స్ బుక్లో ఏంటి అంటే సేమ్ ఏబీసీని మనం నార్మల్ 4 rule బుక్లో ఎలా రాస్తామో వీళ్ళు ఇలా డాట్స్ పెట్టి ఇచ్చారనమాట. అండ్ దాని తర్వాత ఇంకొక యాక్టివిటీ బుక్ ఏంటి అంటే జస్ట్ మన లెటర్స్ ఇచ్చి స్టార్టింగ్ లెటర్స్లో ఇలా వేయడం, లైక్ అంతా సేమ్ సిమిలర్ లైక్ ఆల్ఫాబెట్స్నే ఒక డిఫరెంట్ యాక్టివిటీస్లో వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి వాళ్ళు అట్రాక్ట్ అయ్యేలాగా కలర్స్లో ఇస్తారనమాట. అండ్ ఇది వచ్చేసి రైమ్స్ బుక్. ఆల్మోస్ట్ మా పాపకి half of the రైమ్స్ వచ్చేసాయి ఇప్పుడే. అండ్ దాని తర్వాత ఇవన్నీ నెంబర్స్. బుక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఇది నేను ఎందుకు షేర్ చేసిన అంటే చాలామంది 4 years కిడ్స్ని ఇంకా జాయిన్ చేయరు, లైక్ 5 yearsకి జాయిన్ చేద్దామని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను అనమాట. లైక్ ఎలాంటి బుక్స్ ఇస్తారు స్కూల్స్లో అనే ఒక ఐడియా కోసం. ఎందుకంటే మేము కూడా ఫస్ట్ స్కూల్లో జాయిన్ చేయాలి అని అనుకోలేదు, అంగన్వాడీలో ఒక 5 years వరకు వేసేసి దాని తర్వాత స్కూల్ జాయిన్ చేద్దాం అనుకున్నాం. బట్ మా సిచ్యువేషన్స్ వల్ల కొంచెం మేము స్కూల్ జాయిన్ చేసేసాం అనమాట. బట్ అంగన్వాడీలో ఏదైతే చెప్తారో సేమ్ స్కూల్స్లో కూడా అవే, కాకపోతే ఒక డిఫరెంట్ బుక్స్ ఉంటాయి అనమాట. వీళ్ళకంటూ స్పెసిఫిక్ బుక్స్, అసెస్మెంట్ టెస్ట్లు అవి ఉంటాయి. అండ్ కొంచెం స్పోకెన్ స్కిల్స్ కొంచెం ఏమాత్రం అంగన్వాడీతో కంపేర్ చేస్తే కొంచెం బాగుంటాయి, అంతకు మించి ఇంకేం లేదనమాట. అండ్ ఇవన్నీ డ్రాయింగ్ బుక్స్. ఈ యాక్టివిటీస్ బుక్స్లో డిఫరెంట్ కేటగిరీస్లో వాళ్ళు ట్రై చేస్తారు. స్కూల్స్ అంటే అంతే కదా, వాళ్ళు జనాలు అట్రాక్ట్ చేసేలా చేస్తారు. మనం కూడా అలానే అట్రాక్ట్ అయ్యి పిల్లల్ని జాయిన్ చేస్తూ ఉంటామన్నమాట. బట్ నా సజెషన్ ఏంటి అంటే ఇప్పటి నుంచి పిల్లల్ని అంత ఓవర్ స్ట్రెస్ చేసేసి వాళ్ళు ఖచ్చితంగా ర్యాంక్స్ తెచ్చుకోవాలి, మార్క్స్ తెచ్చుకోవాలి అని ఓవర్ స్ట్రెస్ చేయకుండా వాళ్ళని వాళ్ళంతటా చదువుకునేలా చేస్తే బెస్ట్. బికాజ్ వాళ్ళకి ఇంకా ఏజ్ ఉంది వాళ్ళు చదువుకోవడానికి. బికాజ్ నా కెరియర్ ఎక్స్పీరియన్స్, నా ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే ర్యాంక్స్, మార్క్స్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు, నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్. క్లాస్ టాప్ తెచ్చుకున్న వాళ్ళు కన్నా ఈ మధ్య ఫెయిల్యూర్సే బాగా సక్సెస్ అవుతున్నారు. అలానే ఫెయిల్యూర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకోమని నేను చెప్పట్లేదు, బట్ మార్క్స్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, నాలెడ్జ్ అండ్ సర్వైవల్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. లైఫ్లో సర్వైవ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఆ స్కిల్స్ నేర్పిద్దాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. బాయ్ గైస్.